ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. గుడ్ ఆఫ్టర్నూన్. అది 1999వ సంవత్సరం. వాస్తవం మీరు ఎవరు కూడా పుట్టుండలా. నేను బీఈడీ చేస్తా ఉన్నా. 99 ఇయర్లో మన భారతదేశం మీదకి పాకిస్తాన్ సైనికులు దండెత్తి వచ్చారు. దండెత్తి అంటే మన భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని, పై భాగాన్ని కాశ్మీర్ భాగం అంటే ఒకసారి ఒక రాజు ఆక్రమించుకుంటే మొత్తం దురాక్రమణకు గురవుతూ ఉంటుంది, మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కార్గిల్ అనే ప్రదేశానికి వచ్చేసి చాలామంది సైనికులు టెస్ట్ వేసి ఉన్నారన్నమాట. ఆ ఏరియా మొత్తాన్ని, అది కాశ్మీర్లో భాగం. ఈ కార్గిల్ అనేది కాశ్మీర్లో భాగం. ఇదే రోజున 26 జూలై 1999 మన యొక్క సైనికులు పాకిస్తాన్ సైనికులతో పోరాడి వాడు అంతం చేసిన రోజు అంటారు. అందుకోసం దాన్ని ఏమన్నారంటే కార్గిల్ విజయ దివాస్ అన్నారు. కార్గిల్ విజయ దివాస్ అని ఎందుకన్నారంటే కార్గిల్ అనే ప్రదేశంలో ఆ సైనికులందరినీ పట్టుబట్టి మనం విజయం సాధించిన రోజు సందర్భంగా కార్గిల్ విజయ్ దివాస్గా పిలుస్తాం. మరి వాస్తవానికి పాకిస్తాన్ సైడు మన సైడ్ కూడా చాలామంది చనిపోయారు. అయితే మరి మన ఆ విజయానికి కారకులైన వాళ్ళు దాదాపు 527 మంది మన యొక్క భారతదేశ సైనికులు, మన తరపున యుద్ధంలో పాల్గొన్న సైనికులు వీర మరణం పొందడం జరిగింది. చనిపోయారని చెప్పడం వీర మరణం అంటాం. ఎందుకని వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి ఒడ్డాడి, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి నేను చనిపోయినా పర్వాలా నా దేశం సురక్షితంగా ఉండాలని సైనికులు చేసిన త్యాగ ఫలితమే ఆ రోజు మనం సురక్షితంగా ఉన్నాం. అంటే ఆ రోజుకి అమ్మా నాన్న ఉన్నారు, మేము ఉన్నాం, అందరం ఉన్నాం. మరి ఆ రోజున అందుకని ప్రతి సంవత్సరం ఇదే రోజున మనకి జూలై 26వ తారీఖున కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటాం. మరి మన కోసం మనం ఇక్కడ క్షేమంగా కూర్చొని మీరు చదువుకుంటున్నారన్నా, నేను పాఠాలు బోధిస్తున్నానన్నా, మన భారతదేశం మీద దండెత్తి రాకుండా మరి ఎంతోమంది సైనికులు నిరంతరం కాపాడుతున్నారు. మన 3 వైపులు నీళ్ళున్నా 4 వైపులు పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు ఎక్కి రావడానికి అవకాశం ఉంది కదా. పర్వతాలు ఎక్కి సైనికులు రావడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరిని కూడా రానియకుండా మన సైనికులు నిత్యం కాపాడాలి. 24 hours 24/7 అంటారు. అంటే ప్రతిరోజు మనల్ని కాసి కాపాడుతూ ఉంటారు అన్నమాట సైనికులు. మరి వాళ్ళేమో ప్రాణాలు దొడ్డొడిగి అంటే వాళ్ళు దేశం కోసం ఇస్తూ ఉంటే, మరి మన దేశంలో ఉన్న కొంతమంది స్వార్థపరులు వాళ్ళ యొక్క జలసాల కోసం వాళ్ళు భారతదేశాన్ని తాకట్టు పెట్టే స్థితిలోకి వస్తున్నారు. కొంతమంది అందరూ కొంతమంది మరి అటువంటి వాళ్ళని గుర్తెరగాలి. అలాంటి వాళ్ళు గుర్తెరగాలని దేని ద్వారా గుర్తెరగలరు? చదువుకుంటే ఏదైనా ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, ఎవరికి నష్టం చేస్తున్నారు, ఎవరికి ఎదుటి సహాయం చేస్తున్నారనే జ్ఞానం పొందుతారు. ఆ జ్ఞానం రావాలంటే ఒక చదువు వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి మీరు అందరూ చక్కగా చదవండి, నాలెడ్జ్ని పెంచుకోండి. ఎవరైతే స్వార్థంగా ఉన్నారో వాళ్ళని ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీకు పెద్ద అయిన తర్వాత అర్థమవుతుందా? అది చదువుతూనే సాధ్యం. చదవకుండా మళ్ళీ జలసాగా ఉన్నారనుకో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీరు చదువుకొని మంచి పొజిషన్లోకి వస్తే ఎవరైతే స్వార్థపూరితంగా ఉండి ప్రజలకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళ ఆటలు కట్టించాలంటే మీరు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.